హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను ఒక హెల్తీ లడ్డు చేయబోతున్నానండి. క్యారెట్, బీట్రూట్, కొబ్బరి యూజ్ చేసి ఇది చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి. అలాగే పిల్లలకి మంచి స్నాక్‌గా కూడా యూజ్ అవుతుందండి. ఐరన్ రిచ్ ఫుడ్. మంచి ఎనర్జీ బూస్టర్‌గా కూడా పనిచేస్తుందనమాట. ఎవరికైతే బ్లడ్ లెవెల్స్ తక్కువుంటాయో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. రోజుకొక లడ్డు తీసుకుంటే సరిపోతుందండి. చిన్న పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇదొక లడ్డు రోజుకొకటి తీసుకున్నారంటే హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఈ లడ్డు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. 5 బీట్రూట్స్, ఒక 5 క్యారెట్స్ అండి. అలాగే ఒక హాఫ్ కొబ్బరి ముక్క. 3 ఈక్వల్‌గా తీసుకుంటే ఇంకా మంచిదండి. ఇలా తీసుకున్న క్యారెట్, బీట్రూట్‌ని పైన తొక్కంతా పీల్ చేసుకున్నానండి. పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీ జార్‌లో పాన్ తీసుకొని పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నానండి. ఇందులో కొన్ని జీడి పలుకులను వేసి కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, కొబ్బరిని కొలిచి వేసుకోవాలండి. ఎన్ని కప్స్ వస్తున్నాయో కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కొలత బట్టే మనం స్వీట్‌నెస్ అనేది యాడ్ చేస్తాం. వీటన్నిటిని 2, 3 నిమిషాలు బాగా కలుపుకొని కవర్ చేసి ఉడికించుకోవాలండి. ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకున్నానండి. పాలు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టి. పాలన్నీ ఎగిరిపోయి ఇది దగ్గర పడిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం ఎలా అంటే మనకి తురుముకున్నది కొలతను బట్టి దానికి ఈక్వల్‌గా వేసుకోవాలండి. నాకు ఇది 2 కప్పులొచ్చింది. అందుకే నేను 2 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి. నేను వేసిన బెల్లం కొంచెం జిగురు బెల్లం అనమాట. కరగడానికి టైం పడుతుంది. దీన్ని కొంచెం కలుపుతూ కరిగించుకోవాలండి. చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయి ఎలా ఉడకడం స్టార్ట్ అవుతుందో. ఈ స్టేజ్‌లోనే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకోవాలండి. ఈ కరిగిన బెల్లం అంతా మనకి బాగా ఉడికిపోవాలనమాట. ఒక పాకంలా వచ్చి జిగురులా రావాలండి. ఇదంతా బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు దింపేసే ముందు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఘీ కూడా వేసుకోవాలండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంతసేపటికి ఇదంతా చల్లారిందండి బాగా. ఈ చల్లారిన దాన్ని మనం ఉండలుగా చేసుకోవాలనమాట. ఇలా ఉండల్లా చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండీ! పైన గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే నేను కొన్నింటిని ఎండు కొబ్బరితో గార్నిష్ చేశానండి. కొంచెం ఊరికే పిల్లలకి అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం. చూడండి మన హెల్తీ, టేస్టీ బీట్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఈ లడ్డూలు ఫ్రిడ్జ్‌లో అయితే 10-15 రోజుల వరకు అస్సలు పాడవ్వండి. ఒకవేళ బయటే ఉంచినట్టయితే 3 డేస్ వరకు ఉంటాయండి. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన హెల్తీ రెసిపీ అండి. బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అంత బావుంటుంది.